సమైక్యతా యాత్రలో నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం, నశించాలి మతోన్మాదం, నశించాలి మతోన్మాదం, వర్ధిల్లాలి మత సామరస్యం, వర్ధిల్లాలి మత సామరస్యం. జయప్రదం చేయండి. సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమైక్యతా యాత్రలో, సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమైక్యతా యాత్రలో వర్ధిల్లాలి మత సామరస్యం, వర్ధిల్లాలి మత సామరస్యం, నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం, నశించాలి మతోన్మాదం, నశించాలి, వర్ధిల్లాలి మత సామరస్యం. జయప్రదం చేయండి. సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమైక్యతా యాత్రలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి యాత్ర బయలుదేరింది. సమైక్య యాత్ర పేరుతో పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడంలో భాగంగా నగరంలో జరిగింది. ప్రధానంగా ఏదైతే జమ్మూ కాశ్మీర్ పర్యాటక ప్రాంతమైన పెహల్గాంలో అక్కడ పర్యాటకులను 26 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర మనం చూసాము. ఉగ్రవాదుల దాడిని సిపిఎం పార్టీ ఆ రోజే ఖండించింది. ఉగ్రవాదాన్ని అణిచేయాలని సిపిఎం పార్టీ చెప్తుంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ దేశ ప్రధానికి ఉగ్రవాదాన్ని అణిచేసేదానికి మేమందరం కట్టుబడి ఉన్నాము అనేటువంటి మాట ఆ రోజే చెప్పడం జరిగింది. అయితే ఉగ్రవాదాన్ని అణిచేసే దాంట్లో భారత ప్రభుత్వం ఉగ్రవాద ఏదైతే వాటి మీద దాడి చేసింది కానీ స్థావరాల మీద ఆడ ఒక్కరిని కూడా ఉగ్రవాదులను పట్టుకున్న పరిస్థితి ఈరోజు కూడా భారతదేశంలో లేదు. సింధూర్ అనే పేరుతో యుద్ధాన్ని ప్రకటించింది. ఆక్రమిత కాశ్మీర్ని తీసుకొని వద్దాం, అదేవిధంగా ఉగ్రవాదాన్ని అణిచేస్తాం, పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద సంస్థలు ఆడుండే వాటిని పట్టుకుంటామనేటువంటి ప్రకటన చేసినాక అందరూ కూడా దాన్ని సమర్థించారు, యుద్ధానికి ప్రోత్సహించారు. అయితే దీంట్లో భాగంగానే అమెరికన్ సామ్రాజ్యార్థం ట్రంప్ ఈ యుద్ధాన్ని మేము చెప్పినట్టే వినాలనేటువంటి మన భారత ప్రభుత్వానికి హెచ్చరిక చేసింది. అందువల్ల మోడీ వెంటనే 2 రోజుల్లోనే యుద్ధాన్ని ఆపేశారు. పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశామని చెప్పి మన ప్రభుత్వం చెప్తుంది. అమెరికన్ సామ్రాజ్యవాదం IMF ద్వారా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయటం జరిగింది. ఉగ్రవాదాన్ని అణిచేసే దాంట్లో దానికి సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా పార్లమెంటు సమావేశం జరిపి వెంటనే ప్రజలకు జరిగిన వాస్తవాలు తెలియజేయాలనేటువంటిది చెప్పడం జరిగింది. ఈరోజు కూడా మోడీ ప్రభుత్వం ఈరోజు కూడా దాని పార్లమెంటు సమావేశాలు జరిపి వాస్తవాలను బయటికి చెప్పాలనేటువంటిది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిపిఎం సమైక్యత యాత్రల పేరుతో నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ నుండి ఈ సమైక్యత యాత్రలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా భారతదేశంలో ఉగ్రవాద దాడి అనేటటువంటిది పహల్గామ్లో జరిగిన తర్వాత జాతి యావత్తు కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి. 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అభం శుభం తెలియనటువంటి ఆ కుటుంబాలు ఈరోజు చిన్నాభిన్నమై తీవ్రమైనటువంటి విచారకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నవి. ఈ పరిస్థితి రాబోయేటటువంటి భవిష్యత్తులో ఎదురు కాకుండా ఉండేందుకు జాతి యావత్తు కూడా సమైక్యంగా నిలబడి ఉగ్రవాదాన్ని నిర్మూలించేటటువంటి చర్యలకి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే భారత ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఆపరేషన్ సింధూర్ పేరుతో మేము ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేసాం, అనేక మంది ఉగ్రవాదులు చంపామని ప్రకటనలు చేస్తూ ఉన్నారు. పాక్ ఆక్రమించిన కాశ్మీర్కి సంబంధించినటువంటి దాన్ని మనం ఆక్రమించుకోబోతున్నామని అంటున్నారు. ఈరోజు మిలిటరీగా ఉన్నటువంటి ఆఫీసర్లు కళ్ళల్లో వాళ్ళందరూ చేసే ప్రకటనల మీద కానీ జరిగినటువంటి ఉగ్రవాద దాడిని ఒక మత రంగుకి పులిమి ఈ ఉగ్రవాద దాడి ఈ భారతదేశంలో నెలకొన్నటువంటి అనిశ్చిత పరిస్థితిని ఒక మత రంగుకు పొలమడం లేదా పాకిస్తాన్కి సంబంధించినటువంటి దానికి పొలమడం ఈ రకంగా రాజకీయ ప్రయోజనం పొందేటటువంటి విధంగా ఈరోజు బీజేపీ వ్యవహరించడం అనేది సరైనటువంటి చర్య.
భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలని ఏకతాటికి మొత్తం జాతి యావత్తుని సమైక్యంగా నిలబెట్టాలి. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి అవసరమైనటువంటి చర్యల్ని ప్రపంచ దేశాలన్నిటినీ కూడా నేడు భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి ఉగ్రవాద పరిస్థితిని ప్రపంచవ్యాప్తానికి తెలియజేసి ఈరోజు పాకిస్తాన్ని ఒంటరి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దేశం మొత్తం సమైక్యంగా నిలబడి 140 కోట్ల ప్రజానీకాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈరోజు ప్రపంచంలోనే ఒక స్ఫూర్తిదాయకంగా నిలబెట్టాల్సిన పరిస్థితి. అది పోనిచ్చి ఈరోజు మతం పేరుతో విభజన సృష్టించేటటువంటి వ్యాఖ్యలు చేయడం, వివాదాస్పదంగా ప్రజలందరి మధ్య చీలికి తెచ్చేటటువంటి ప్రకటనలు చేస్తూ ఉండడం, అధికారంలో ఉన్న మంత్రులే ఈ రకమైన ప్రకటనలు చేయడం అనేది నిజంగా విచారించదగిన విషయం. హైకోర్టులు, సుప్రీంకోర్టులు నేరుగా జోక్యం చేసుకొని వాళ్ళకి అక్షంతలు కూడా వేసినా కానీ ఇప్పటికే ఆగకుండా ఆ రకమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా ఆ చర్యలు ఆపాలి. పార్లమెంటు సమావేశాన్ని నిర్వహించాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటిస్తే యుద్ధం ఆగిపోవడం అనేది చాలా విచిత్రంగా ఈ దేశ ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యి ఏ రకమైన చర్చలు లేకుండా ఈ యుద్ధం వల్ల ఏం ప్రయోజనం సాధించాం, ఏ రకమైన ఉగ్రవాదాన్ని నిర్మూలించాం, అసలు ప్రభుత్వం ఏ రకమైన అడుగులు వేస్తుందనేది అర్థం కానటువంటి అయోమయ స్థితిలో భారతదేశ ప్రజలందరూ చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితికి తెరదించాలి అని అంటే తక్షణమే పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలని పార్లమెంటుకు కానీ ప్రజలకు కానీ తెలియజేయాలి. నిష్పక్షపాతంగా మొత్తం ప్రభుత్వం వ్యవహరించి రాజకీయాలకు అతీతంగా భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని, భారతదేశం యొక్క ప్రతిష్టని పెంచే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలని సిపిఎం పార్టీ సమైక్యతా యాత్రల్ని నిర్వహిస్తూ ఉన్నది. ప్రజలందరూ కూడా ఈ సిపిఎం సమైక్యతా యాత్రల్లో భాగస్వాములు జయప్రదం చేయాలని, యుద్ధంలో మరణించినటువంటి వీర సైనికులకు, పహల్గామ్ దాడిలో చనిపోయినటువంటి 26 మంది దేశ పౌరులకి సిపిఎం పార్టీ తరఫున తీవ్రమైనటువంటి సంతాపాన్ని, నివాళులని తెలియజేస్తుంది.